ఈ ఈ సంవత్సరంలో మనకి ఎలా ఉండబోతోంది అనే అంశంతో పాటుగా ఈ రోజు అనగా జనవరి 1వ తారీఖు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనేది మనము తెలుసుకుందాము. గ్రహస్థితులు 2026 జనవరి 1వ తారీఖు సూర్యుడు ధనస్సు రాశిలో అనగా మకర సంక్రాంతిలో ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తున్నాడు. చంద్రుడు ప్రతిరోజు రాశి మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి మనకి మానసిక ప్రశాంతత కానీ మానసిక ఊగిసలాట కానీ ఉండేందుకు అంటే మనకారకుడు కాబట్టి మనసు మీద ప్రభావాన్ని చూపిస్తాడు. బుధుడు ధనస్సు మకరము ఈ మధ్యలో ఉండడం మూలంగా ఆలోచనలో ఒక క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. స్పష్టత ఉంటుంది, ఇలా చేయేస్తే చక్కగా ఉంటుంది అనే ఒక క్లారిటీ అనేది ఇవ్వబోతున్నారు. శుక్రుడు మకరము లో సంచరిస్తున్నాడు కాబట్టి మనకి ధనము సుఖాలు సంబంధాలు అనగా రిలేషన్స్ మీద మంచి ప్రభావాన్ని చూపిస్తున్నాడు. కుజుడు మిథునంలో ఉండడం మూలంగా వాగ్వాదాలు, వేగంగా నిర్ణయాలు తీసుకోవడము, ఫాస్ట్ డెసిషన్స్ అన్నమాట, ఇలాంటి వాటి మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు. గురుడు వృషభంలో ఉండడం మూలంగా స్థిరత్వము, ధనాభివృద్ధి అంటే ధనము ఎక్కువగా ఉండేటట్టుగా వచ్చేటట్టుగా గోచరిస్తుంది. శని భగవానుడు కుంభంలో ఉండడం మూలంగా కర్మ ఫలితాలు, మంచి కర్మ అయితే మంచి ఫలితాలు, చెడు కర్మ అయితే కనుక అంటే చెడ్డ పనులు చేసి ఉంటే చెడు అనుభవించేది తథ్యము. ఎందుకు అంటే కనుక శని భగవానుడు కర్మకారకుడు కాబట్టి. అయితే రాహు కేతువులు మీనము కన్యాలో సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో గుర్తింపు లభించడంతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా మీలో పెరిగే అవకాశం కనబడుతోంది. మీ యొక్క నాయకత్వ లక్షణాలు వెలుగులోకి కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు సంతాన సంబంధిత శుభవార్తలు కూడా వినేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సూచన ఏంటంటే కనుక అహంకారాన్ని నియంత్రించుకొని ఈగో యాటిట్యూడ్లు ఇలాంటివి వదులుకునే ప్రయత్నం చేసుకోండి. సహోద్యోగులతో మంచిగా మెలిగే ప్రయత్నం చేయండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యనారాయణమూర్తికి మీరు ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. మీరే కాదు 12 రాశుల వాళ్ళు ప్రత్యేకంగా మీ పరిహారాలతో పాటుగా ఈ సంవత్సరం మనం సూర్యుడిని ఎక్కువగా ఆరాధించాలి 26 డిసెంబర్ 31 వరకు. అయితే మీ యథాశక్తి గోధుమలను దానంగా చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి రాహు ప్రభావంతో అనవసరమైన ఆందోళనలు, ఒత్తిడి, భయము గురి అయ్యేటట్టుగా అంటే వీటన్నిటికీ గురి అయ్యేటట్టుగా కనబడుతుంది. కొంత జాగ్రత్తలు తీసుకోండి. అయితే పనుల్లో ఆలస్యం అవుతుంది. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. సూచన ఏంటంటే కనుక అనుమానాలు తగ్గించండి. ప్రతి ఒక్క విషయాన్ని భూతద్దంలో పెట్టి పరిశీలించే ప్రయత్నం చేయకండి. క్యాజువల్గా ఉండే ప్రయత్నం చేయండి. లేదు అంటే కనుక ఈ ఇంపాక్ట్ మీ యొక్క హెల్త్ మీద పడే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ లేదా మాకు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక విష్ణునామాన్ని తీసుకుని 108 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుక్ర ప్రభావంతో ప్రేమ, దాంపత్య జీవితము, తర్వాత సత్సంబంధాలు కలిగే అవకాశము, మెరుగుపడే అవకాశము గోచరిస్తున్నది. అయితే వ్యాపారంలో లాభాలు ఉన్నాయి, దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. సూచన ఏంటంటే కనుక ఏది ఆలస్యం చేయకండి. నెంబర్ 2, ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక క్లారిటీ తీసుకోండి. ఆ క్లారిటీగా క్లియర్గా నిర్ణయం తీసుకున్నట్టయితే కనుక ఉత్తరోత్తర సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. దీనిలో అస్సలు డిలే చేయకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ అమ్మవారికి 108 నామాలతో పూజ చేసుకోవడంతో పాటు తెల్లని పువ్వులను అమ్మవారికి సమర్పించే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రహస్య శత్రువుల వల్ల చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆర్థిక లావాదేవీల్లో అంటే డబ్బు పరంగా మీరు ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు చెక్కులో కానీ లేదంటే మొబైల్ ద్వారా కానీ లేదంటే డబ్బులు క్యారీ చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేసేటప్పుడు కొంత నష్టపోవడం కానీ పోగొట్టుకోవడం కానీ తప్పుడుగా అవ్వడం కానీ మీరు మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మోసపోవడం కానీ ఇలాంటివి కొంత ఇబ్బందికరంగా కనిపిస్తోంది. అవి ఏమిటి అనేది మీరు జాగ్రత్తలు తీసుకోండి. సూచన అయితే ఏంటంటే కనుక నమ్మేందుకు ముందుగా ఒక పరీక్ష చేసుకోండి. అది నమ్మాలా వద్దా, మనిషిని కానీ దేన్నైనా కానీ అంటే ఒక వ్యక్తిని కానీ లేదా అంటే మీ సమస్యని కానీ ఏదైనా సరే నమ్మకంతో చేసుకునే ప్రయత్నం చేసుకోండి. కోపాన్ని నియంత్రించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని మీ పేరిట అభిషేకం చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.